నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. వీడు ఎవడు? పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హంజా బుర్హాన్ హతం. ఇక్కడ చేసేటువంటి దుర్మార్గులు పనులు చేయిస్తున్న వాళ్లకు పాకిస్తాన్లో సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. వీళ్ళు ఈ దుర్మార్గమైన పనులు చేసుకుంటూ హిందువులను చంపుతూ హిందూ జవాన్లను చంపుతూ అల్లకల్లోలం చేస్తున్నటువంటి వీళ్లకు పాకిస్తాన్లో సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. పీఓకేలో కూడా ఉన్నారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఉన్నారు. కానీ మనది పక్కా పర్ఫెక్ట్గా ఈ మధ్యకాలంలో అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మన దేశద్రోహులు మనల్ని చంపుతున్నటువంటి వాళ్ళని చంపేస్తున్నారు. ఇంకోనికి మూడవానికి తెలియదుగా సైలెంట్ రైఫిళ్లతోటి వాడు ఎట్లా పోతుండే ఎక్కడ పోతుండో మొత్తం కనుక్కొని చంపడేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఎట్లయినా చంపదు, వాళ్ళ సర్వసుఖాలు అనుభవింపజేస్తున్నది కాబట్టి మనమే చంపేస్తున్నాం వాళ్ళని. ఇప్పుడు 2019 నాటి ఘోరమైన పుల్వామా ఉగ్రదాడిలో కీలక నిందితుడైన ఉగ్రవాది హంజా బుర్హాన్ గుర్తు తెలియని దుండగుల చేతిలో హతమైంది. చచ్చిపోయింది. 40 మందికి పైగా సిఆర్పి జవాన్ల ప్రాణాలు బలిగొన్న ఈ దాడిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ముజఫరాబాద్లో దుండగులు కాల్చి చంపారు. దుండగులు కాదు, దేశభక్తులే వాళ్ళు. వాడిని చంపిన వాళ్ళు దేశభక్తులే వాళ్ళు, దుండగులు కాదు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ పీఓకేలో ఆశ్రయం పొందుతున్న భారత వ్యతిరేక ఉగ్రవాద రహస్య హత్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్లో కూడా చంపడేస్తున్నారు మనోళ్ళు ఉన్నారు. అదేవిధంగా బుర్హాన్ జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో కర్బత్పోరా ప్రాంతానికి చెందినవాడు. 2017లో అతను ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో పాకిస్తాన్లోకి ప్రవేశించినట్టు సమాచారం. అయితే అతను నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ బదర్లో చేరినట్లు నిఘా వర్గాలు రికార్డులు తర్వాత వెల్లడించాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ కాలక్రమేణా కమాండర్ స్థాయికి వీడు ఎదిగిండు. దుర్మార్గమైన పనులు చేసుకుంటూ వాళ్ళ దాంట్లో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్నాడు. వాడు కమాండర్ అయ్యేటవాడు. హంజా బుర్హాన్ హత్యతో 2019 ఫిబ్రవరి దేశాన్ని కుదిపివేసిన పుల్వామా ఉగ్రదాడి జ్ఞాపకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అమాయకులంటే మన జవాన్లు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న జవాన్లు ట్రక్కులో వెళ్తుంటే ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక కారులో మొత్తం బాంబులు పెట్టుకొని ఒక రకంగా ఆత్మాహుతి దాడి జరిగింది. మన వాళ్ళని చంపినటువంటి ఈ దుర్మార్గుడు ఇంతకాలానికి ఇప్పుడు వాడు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ శాంతించింది. అదే ఉగ్రదాడిలో 40 మందికి పైగా సిఆర్పి జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి భారతదేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహవేశాలకు దారితీయడమే కాకుండా భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పుల్వామా దాడికి ప్రతిస్పందనగా కొన్ని రోజుల తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ ఆపరేషన్ అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేయడంతో పాటు సరిహద్దు వెంబడి సైనిక ఉద్రిక్తతలు కూడా పెంచాయి. మన వాళ్ళని చంపే వాళ్లను పాకిస్తాన్ ఎట్లయినా కాపాడుతుంది కాబట్టి మన వాళ్ళే రహస్యంగా వెళ్ళి అక్కడ చంపేస్తున్నారు. ఈ మధ్య జరుగుతున్నాయి బాగా, మీకు అందరికీ తెలుసు. వాళ్ళు చంపేది మనవాళ్ళు, చచ్చేది ఉగ్రవాదులు. ఉగ్రవాద సంస్థలు మొత్తము పాకిస్తాన్ వాళ్ళే, మొత్తం ముస్లింలే, వేరే పేర్లే, అందరూ ముస్లింలే. వాళ్లను ఉగ్రవాదులుగా తయారు చేసి మన దేశం మీదకి పంపించి మన వాళ్లను చంపుతున్నారు. విహారయాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి సౌందర్యాలను తిలకించడానికి వెళ్ళిన జంటలను చంపిర్రు. నువ్వు హిందువా కాదా అని అడిగి చంపిర్రు, మతం పేరిట చంపిర్రు. ఎంత దుర్మార్గమైన దేశం అది పాకిస్తాన్. ఇక్కడ కూడా ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. భాగ్యనగరంలో, హైదరాబాద్లో ఉన్నారు. తెలంగాణ వేరే జిల్లాల్లో కూడా ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. పోలీసులు నిష్పక్షపాతంగా అటాక్ చేసి దొరకబట్టాలి వాళ్ళని. ఇక్కడ కూడా ఉన్నారు, మన పక్కకే ఉంటారు, మనతోటి ఛాయ్ తాగుతారు, మన పైసలు వాడుకుంటారు, మనల్ని చంపడానికి సిద్ధమవుతారు. అటువంటి వాళ్ళను ప్రజలు, ముఖ్యంగా మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు బాగా గమనించాలి. ఏమైనా అనుమానం వచ్చిందంటే
వెంటనే పోలీసులకు అప్పచెప్పండి. అంతకుముందు మనం చేసే కార్యక్రమం వాడిని సన్మాన కార్యక్రమాలు ఉంటాయి, అవి చేసి పోలీసులకు అప్పచెప్పాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు కొట్టరు, వాళ్ళు పాపం వాళ్ళు కొట్టరు కాబట్టి మనమే వాడికి మళ్ళీ జన్మలు వ్యాధికి రావాలి. ఇక ఎంత పని చేస్తున్నా నన్ను మొత్తం హిందువులు పొట్టు కొట్టిర్రు అని జన్మలు వ్యాధికి రావాలి. అట్లా చేసి ప్రాణం ఉంచాలి. ప్రాణంతోటే పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు మిగతా మర్యాదలు వాళ్ళు చేస్తారు. ఏమంటారు ప్రేక్షకులారా? ఉగ్ర మూకలను నమ్మొద్దు. మన పక్కన మనకు గోతులు తీస్తున్నవాడు ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణమే పోలీసులకు అప్పచెప్పాలి. అట్లయితేనే మనం బతకగలుగుతాం. మన గాలి పీల్చుకుంటూ మన దేశం తిండి తింటూ మనకు ఎసరి పెట్టే వాళ్ళను ఏనాడు కూడా నమ్మదు. ఏమంటారు ప్రేక్షకులారా? వీడు చనిపోయింది, వీడు నరకానికి పోయింది వీడు. అందుకు మన ఆర్మీ జవాన్లు ఆత్మ శాంతించింది కాబట్టి ఒక్కసారి వీని మీద కోపంతో పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యల గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.